హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి రథసప్తమి రోజు అనమాట. సో మార్నింగ్ ఇలాగంది 8 వరకు మ్యాక్సిమం సూర్యుడు రాలేదు. సో సూర్యుడు వచ్చేలోపు నేనైతే రెడీ అయిపోయాను. ఆ రోజు స్నానం ఎలా చేస్తారంటే జిల్లేడాకులు ఉంటాయి కదా, జిల్లేడాకులు తాళ్ళ మీద భుజాల మీద పెట్టుకుని చేస్తారంట. నేను ఆ రోజు అలాగే చేశాను అనమాట. ఆ తర్వాత ఇత్తడి దాంట్లో వండుతారంట. నా దగ్గర అది లేదు, నేను వండేది కొంచెమే కాబట్టి సో నేను స్టీల్ తీసుకుని దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకుని కుంపటి మీద కానీ పొయ్యి మీద కానీ ఆవు పిడకలతో వండుతారంట. సో అవేమీ నా దగ్గర అవైలబుల్లో లేవు కాబట్టి నేను నార్మల్గా స్టవ్ మీద పెట్టేసి వండేసాను అనమాట. ఆ రోజు ఏంటంటే ఓన్లీ పాలతోనే వేస్తారు. యాలకులు ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేయరనమాట. జీడిపప్పులు అవి వేస్తాము కదా మనం, అవేమి వేయకుండా ఉత్తి ఆవు పాలతోనే బియ్యం వేసి వండుతారనమాట. అవి వండుకున్న తర్వాత మనం ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటాం. మెయిన్ ఆ రోజు పూజ ఎందుకు చేస్తారంటే, రథసప్తమి రోజు సూర్యుడికి ఎందుకు చేస్తారు అంటే, ఆ రోజు సూర్యుడు జన్మించిన రోజు అనమాట. సో అందుకే ఆ రోజు సూర్యుడికి పూజ చేస్తారంటే, ఆ రోజు మెయిన్గా మనం యూజ్ చేసేది జిల్లేడాకులు, చుక్కుడాకులు, రేగికాయలు. మనం అక్కడ పరమాన్నం వండుతాం కదా, అక్కడ గరిటె యూజ్ చేయకూడదు అంటాడు. చెరుకెడతో యూజ్ చేయాలి గరిటె ప్లేస్లో అంటారు. సో చెరుకెడ లేదు కాబట్టి నేను మామూలు స్టిక్ గరిటెతోనే యూజ్ చేసాను. అండ్ అలాగే చుక్కుడాకులు, 7 చుక్కుడాకులు, 7 చుక్కుడు కాయలు, ఇవన్నీ కావాలన్నమాట. ఇక్కడ నేను రథం ముగ్గేస్తున్నాను, ఎందుకంటే సూర్యుడి వాహనం రథం కదా. రథం ముగ్గు వేసుకుని నాతో పాటు మోక్షు కూడా కూర్చున్నాడు అక్కడ. ఎండలో వద్దురా వద్దురా అంటుంటే ఇంకా పక్కన కూర్చున్నాడు. సో నేను ఫస్ట్ చాక్ పీస్తో వేసుకుని ఆ తర్వాత ముగ్గుతో వేసి తర్వాత పసుపు కుంకుమ పూలతో అలా డెకరేట్ చేసుకున్నాను. డెకరేట్ చేసుకుని పూజకు కావాల్సినవన్నీ పరవన్నం కూడా వండేసుకున్నాను కాబట్టి అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం చేసే పూజ పైన సూర్యకిరణాలు పడాలి, ఎందుకంటే మనం చేసేది సూర్యుడికే కాబట్టి. సో అలా నేను సూర్యుడు పడేలాగా చూసుకుని చేసుకున్నాను. కొంతమంది తులసి మొక్క దగ్గర చేసుకుంటారు, అక్కడ మాకు సూర్యుడు పడట్లేదు. సో ఈ ప్లేస్లో సూర్యుడు పడుతున్నారు కాబట్టి నేను సూర్యుడి వైపు తిరిగి ఇలా అన్నీ డెకరేట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. మనం పూజ చేసుకునేటప్పుడు సూర్య మంత్రాలు ఉంటాయి కదా, అవి చదువుకుంటూ పూజ చేసుకుంటామే. ఇలాగ నేను అన్నీ చేసుకుని తర్వాత ఏంటంటే, మనం సూర్యుడి వాహనానికి 7 గుర్రాలు ఉంటాయి కాబట్టి 7 చుక్కుడు కాయలతో రథం చేస్తారనమాట. చీపురు పుల్లలు యూజ్ చేసుకోవచ్చు, లేదా ఏవైనా చిన్న చిన్న టూత్ పిక్స్ లాంటివి యూజ్ చేస్తారు. అలా మన ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకుని నీట్గా 7 చుక్కుడు కాయలతో రథం కడతారనమాట. ఎందుకంటే ఆ చుక్కుడు కాయలు గుర్రాలు అని భావించి అలా రథంలాగా కడతారు. కట్టాక చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఏదైనా తెలియకుండా ఏదైనా చేయకపోతే మీరు నాకు కమెంట్ సెక్షన్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ నేను వద్దు వద్దు అంటేనే వాడేమో నా ముగ్గు అంతా చెరిపేస్తున్నాడు అనమాట. అమ్మ నేనేస్తా అని. ఏదో ఒకలాగా ఈ ముగ్గునైతే కంప్లీట్ చేసుకున్నాను నేను. పసుపు కుంకాలు వేసి అవన్నీ వేసేసరికి చాలా టైం పట్టింది. అప్పటికే టైము 10 అయిపోయిందనమాట. ఆ పరమాన్నం ఏంటంటే ఉత్తి పాలతో ఉడికిద్ది కదా, ఆ రోజు కొంచెం లేట్ అయింది. ఉత్తి పాలతోనే కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పట్టింది, అందుకనే 10 అయ్యింది. ఎండ ఆ రోజు బాగా వస్తుంది. ఇంకా ఆ రోజు నుంచి మనకి ఎండలు బాగా, రథసప్తమి రోజు నుంచి ఎండలు బాగా స్టార్ట్ అవుతాయంట. అప్పటి వరకు మనకి చలేస్తూ ఉంటుంది కదా. సో ఆ చలంతా ఈ రోజు నుంచి పోయి ఎండ నిటారుగా వస్తుంది అని అంటారు కదా. సో అదనమాట, అలా ఎండలన్నీ స్టార్ట్ అవుతాయి ఈ రోజు నుంచి. ఇంకొకటి ఏంటంటే, రథసప్తమి రోజు ఇక్కడ నేను పసుపు గణపతిని చేసుకున్నాను. ఇక్కడ చుక్కుడుకాయలతో రథం కడుతున్నాను. ఆ తర్వాత పసుపు గణపతిని చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత గోధుమ దీపం కూడా వెలిగిస్తారంట. గోధుమలవి నాకు లేదు కాబట్టి నేను నార్మల్ దీపమే పెట్టుకున్నాను. అలా ఇవన్నీ ఆ రోజు చేస్తారు. సో తప్పకుండా చేస్తారు అందరూ, ఎవరు మిస్ అవ్వరు. ఎందుకంటే రథసప్తమి రోజు పూజ చేసుకుంటే చాలా మంచిదంట. ఇలా ఏడాకులు, చుక్కుడాకులు ఇలా మధ్యలో రథాన్ని పెట్టి ఆ మధ్యలో రేకే పెడతారు, ఎందుకంటే సూర్యుడిలా భావిస్తారు ఆ రేకేని. తర్వాత 7 చుక్కుడాకుల మీద నేను రేక్కాయలు, పరవన్నం అలా పెట్టుకుని, పరవన్నం కూడా 7 ఆటల మీద పెడతారు, ఎందుకంటే 7 గుర్రాలని అనుకున్నాం కదా. సో అలా పరవన్నాన్ని అలా పెడతాము 7 ఆటల మీద. రేక్కాయలు కూడా పెడతారు. అలాగా అన్నీ నైవేద్యం కింద అలా పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ చేసుకుంటామే. ఇక్కడతో ఇంకా ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత కొబ్బరికాయ అవి కొట్టుకుని హారతి ఇచ్చుకొని ఇంకా అవన్నీ చేసుకుంటామే, అంతే ఇంకా. సో ఇలా మీరు కూడా చేసుకున్నారా, ఇంతేనా, ఇంకేమన్నా చేయాలనుకుంటే నేను చేయలేదేమో, మీరు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో, ఏమైనా పెట్టకపోయినా. సో ఇక్కడ నాతో పాటు మోక్ష కూడా పక్కన పూజ చేసేస్తాడనమాట. ఆ తర్వాత నేను పూజ చేసుకున్న, మోక్షం దండం పెట్టుకోమంటున్నా, వాడేం భయపడుతున్నాడు అగరబత్తిని చూసి. తర్వాత మనీ పెట్టుకున్నాడు. సో అంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.